ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినటువంటి పచ్చి మోసపూరిత అబద్ధపు వార్తల వివరాలు కొన్నింటిని తెలుసుకుందాం. ఎందుకంటే పేపర్ చదివితేనే చేదరేసేటట్టు అసహ్యం కలిగేటట్లుగా ఈనాడు ముఖ్యమంత్రి గారు అన్నట్టు చీ అన్నట్లుగా అయినా కూడా వాళ్ళిద్దరూ సిగ్గుపడకుండా ఇంకా యథాశక్తిన ఇంకా రెచ్చిపోయి మరి అబద్ధాలు కుట్రలు కుతంత్రాలు సాగిస్తున్నారు. వాటిలో కొన్నిటిని మాత్రమే ఇవ్వగలుగుతాం సమయాభావం వల్ల. ముందుగా ఒకటి చూద్దాం. ఈనాడు కుట్ర అమలుకు తహతహ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం కుదరదంటూ ఈనాడు ఒక మోసపూరిత కథనాన్నిచ్చింది. వాలంటీర్లు వాస్తవం ఏంటంటే వాలంటీర్లు పెన్షన్దారుల ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇస్తే తప్పట. ఇదే దిక్కుమాలని ఈనాడు రాసింది. సచివాలయ ఉద్యోగులు ఇస్తే ఒప్పట. గతంలో టీచర్లకి లేదా ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎవరికైనా టీచర్లకైతే స్కూళ్ళలో ఏదైనా వేరే బాధ్యత అప్పచెప్తే అమ్మో పాఠాలు చెప్పనివ్వకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వేరు బాధ్యతలు అప్పచెబుతున్నారు, ఆ విధులు అప్పచెబుతున్నారు, ఈ విధులు అప్పచెప్పి రాసిన దిక్కుమాలిన పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి. ఇప్పుడేం రాస్తున్నాయి? సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వాళ్ళు వేరే పనులు చేసుకోకుండా ఈ పంపిణీ చేయాలంటే వాళ్ళు ఉండేది ఎంత సచివాలయానికి 8 మంది, వీళ్ళు ఉండేది 100 మంది చేసే పని వాళ్ళు చేయాలి అని ఇప్పుడు రాస్తున్నారు. మరి వాళ్ళు వెళ్తే తప్పేంటి, వీళ్ళు వస్తే ఒప్పేంటి అంటే లాజిక్ లేకుండా వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి దిక్కుమాలిన చండాలపు దరిద్రపు కొట్టు వార్తల్ని రామోజీ రాధాకృష్ణ రాస్తూ ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. వాలంటీర్లపై ఇన్నాళ్ళు విషం కక్కిన రామోజీ వణుకుతున్నాడు ఇప్పుడు వాలంటీర్ల గురించి చూడటానికే. ఈ వాలంటీర్ల గురించి రోజు ఇస్తున్న వార్తలు చూస్తే వాళ్ళు ఎంత వణుకుతున్నది అర్థమవుతుంది వాళ్ళ మోసపూరిత కథనాలు చూస్తేనే. ఇక ఇంకొక విషయం ఏంటంటే పెన్షన్ల పంపిణీకి వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న అచ్చెన్నాయుడు టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. మరి అప్పుడు దాని గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు? అలాగే 4 నెలలుగా సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, రాష్ట్ర హైకోర్టుల్లో చంద్రబాబు ఏజెంటుగా ముద్ర పడినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేక పిటిషన్లు వేశారు. మరి వాటి గురించి మాత్రం ఇవాళ ఎక్కడ కిక్కురు మనకుండా రాయకుండా చాలా జాగ్రత్త పడి పచ్చి అబద్ధాలని రాస్తూ చంద్రబాబు అన్న స్టేట్మెంట్ని వాటికే ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ సొంత పైత్యం కథలను రాస్తూ ఇవన్నీ కూడా జర్నలిజాన్ని నీచ స్థాయికి అధమ స్థాయికి తీసుకెళ్లారు ఈనాడు ఆంధ్రజ్యోతి. ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలి, ఈ నెల 5లోగా పంపిణీ పూర్తి చేయాలి, పింఛన్ల కోసం సచివాలయాలకు వెళ్లాలన్న ఉత్తర్వులు రద్దు చేయాలని, తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు వెళ్ళి చీఫ్ సెక్రటరీ దగ్గర మొరబెట్టుకున్నారంట. వాస్తవం ఏంటి? విలువలేని రాజకీయాలు, ద్వంద్వ ప్రమాణాలతో టీడీపీ ఎల్లో మీడియాలో వ్యవహరిస్తున్న విషయానికి ఇది ఒక దర్పణంగా నిలుస్తుంది. నష్ట నివారణకు వాళ్ళకి వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఆపటంతో తమకు చాలా ప్రమాదం జరిగిపోయింది, ఇంకా ప్రజల్లో డ్యామేజ్ అయిపోయామని చెప్పి నష్ట నివారణకు రివర్స్ గేమ్ని ఇప్పుడు స్టార్ట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. జగనన్న గూడు పుటాని ప్రభుత్వ ఆస్తులమ్మి అస్మదీయులకు చెల్లింపులు అంటూ మరో మోసపూరిత కథనాన్ని ఇచ్చారు. వాస్తవం ఏంటి? కాంట్రాక్టర్లకు కొద్ది కాలం బిల్లులు బకాయి పడ్డారనుకోండి, ఇదే ఈనాడు ఏం రాసింది? కాంట్రాక్టర్లు గగ్గోలు, వాళ్ళకి బిల్లులే చెల్లించట్లేదు అని రాసింది. ఇప్పుడు చెల్లిస్తుంటే ఏం రాస్తున్నారు? వాళ్ళకి ఇస్తున్నారు, వీళ్ళకి ఇవ్వట్లేదు, ఇంకెక్కడో ఇవ్వలేదు అని పచ్చి అబద్ధాలు. ఇంత నీచంగా రాయటం అనేది నేనైతే ఇంత నీచంగా ఈనాడు మారద్దని నేను ఊహించలేదండి. ఎందుకంటే ఇంత దరిద్రంగా అంటే అధికారం వాళ్ళ మార్గదర్శి కేసులు బయటకు వస్తే, వాళ్ళ మార్గదర్శి అక్రమాలు బయటకు వస్తే ఈ రకమైనటువంటి ఎంత జర్నలిజాన్ని నీచ స్థాయికి తీసుకెళ్ళి కక్షపూరితంగా ఒక ప్రభుత్వం మీద, ప్రభుత్వం మీద, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఈ రకంగా విషం కక్కుతుందని ఊహించలేదు. వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని జర్నలిజాన్ని కూడా ఆ ముసుగులో రాజకీయ వ్యభిచారంలాగా ఈ రకంగా వ్యభిచారం చేస్తున్నారనే విమర్శలకి ఈనాడు రామోజీరావు గురవుతారని నేనైతే ఊహించలేదు. చాలా దౌర్భాగ్యం, దురదృష్టం ఆ విషయాలు చెప్పడానికే. ఇక ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే నన్ను నా సిబ్బందిని బ్లేడ్తో కోస్తున్నారు, ప్రత్యర్థి పన్నాగాలు తెలిసి ఇంత భద్రత అంటూ పవన్ కళ్యాణ్ ఓ పిచ్చి ప్రకటన చేస్తే దాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి చాలా ప్రముఖంగా కళ్ళకద్దుకుని ప్రచురించాయి. వాస్తవాలేంటి? జనసేన కార్యకర్తలు మమ్మల్ని లోపలికి రానివ్వకుండా తెలుగుదేశం కార్యకర్తలను మాత్రమే లోపలికి రానిచ్చారు, హోటల్ దగ్గర ఎక్కడో ఆయన ఉన్న చోట అని వాళ్ళు గోల చేస్తూ వీడియోలు పెడుతుంటే దాన్ని తట్టుకోవడం కోసం ఈ కొత్త పన్నాగానికి
పవన్ కళ్యాణ్ వెళ్ళినట్లుగా కనపడుతుంది. పోనీ అంతవరకు నాకేదో ఇబ్బంది ఉంది రావద్దంటే పర్వాలేదు, వెంటనే ప్రత్యర్థి పార్టీ అని వైసీపీ మీద ఆరోపించడం, దీంతో ఈ జనసేనలో ఏర్పడిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రకమైనటువంటి పిచ్చి ఆరోపణలు చేస్తున్నట్లుగా ఉంది. నిజంగానే ఆయనకి ఎక్కడన్నా ఎవరైనా బ్లేడ్ పెట్టి గీసినా లేదా సెక్యూరిటీ వాళ్ళని గీసినా రక్తం వస్తుంది కదా, లేదు బట్టలు చిరుగుతాయి కదా, అవేవో చూపించి ఈ పాటి కేసులు పెట్టుండేవాళ్ళు కదా. అవేమీ చేయకుండా ఈయన చంద్రబాబు గారి దగ్గర దత్తపుత్రుడు అన్నందుకు, ఆయన్ని వైసీపీ వాళ్ళు అంటున్నందుకు దాన్ని నామసార్థకం చేసుకుంటూ ఇలాంటి పిచ్చి అబద్ధాలు ఆడటం అలవాటు చేసుకున్నట్లుగా ఉంది. ఇక మళ్ళీ ఆంధ్రజ్యోతిలోనే వంచన వైసీపీదే అంటూ వాలంటీర్లపై ఈసీ నిర్ణయానికి కారణం వైసీపీ అంట. అంటే కంప్లైంట్ చేసిన అచ్చెన్నాయుడు, కంప్లైంట్ చేసిన రమేష్ నాయుడు కాదంట. ఇలా ఈ రకంగా పచ్చి అబద్ధాలు రాస్తున్నారు ఆంధ్రజ్యోతి. ఖజానాలో డబ్బులు లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పింఛన్లను పంపిణీ చేసిందని కూడా వీళ్ళు అబద్ధాలు చెప్పారు. ఇప్పుడేమో ఇట్లా మాట మార్చారు. సో ఈ రకంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి అనేక పచ్చి అబద్ధపు వార్తల్ని, నీచపూరితంగా మోసపూరిత వార్తల్ని ఇస్తూ వైసీపీ మీద విషం గక్కుతూ చంద్రబాబుకు జాకీలెత్తుతూ రామోజీ రాధాకృష్ణన్ నానా యాతనలు పడుతున్నారు. వాలంటీర్లపై వాళ్ళు రాసిన పిచ్చి రాతలు, నిమ్మగడ్డ అచ్చెన్నాయుడు చేసిన పనికిమాలిన ఫిర్యాదులతో తమ కొంప మునుగుతోందని చంద్రబాబు భయపడటంతో ఇప్పుడు యూటర్న్ తీసుకుని రామోజీ రాధాకృష్ణన్లు తప్పుడు వార్తలు, యూటర్న్ వార్తలు, ఏడుపుగొట్టు వార్తలు రాస్తున్నారు. వీటిని ప్రజలు గమనించవలసిన అవసరం ఉందని పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఈ రకమైన వార్తల్ని ఏ పత్రిక అబద్ధాలు రాసినా నమ్మొద్దు. నేనేమి పలానా పత్రిక అని కాదు, నిజంగా అబద్ధమా కాదని నిర్ధారించుకోండి. నేను సాక్ష్యాధారాలతో సహా ఆధారాలు చూపిస్తున్నాను. ఈనాడు, ఆంధ్రజ్యోతి పచ్చి తప్పుడు వార్తలు రాస్తోందని ప్రజలు అర్థం చేసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అది శాపంగా మారే ప్రమాదం ఉందని, జర్నలిజానికి ఇక పూర్తిగా విలువ లేకుండా పోతుంది, అబద్ధాలు చెబితేనే జనం నమ్ముతారనే పరిస్థితి తెచ్చుకోకూడదన్నదే నా విజ్ఞప్తి.